ఇండియా ఎప్పటికీ చైనాను అడ్డుకోలేదు. గ్రేట్ నికోబార్ దీవులను ఇండియాస్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనడం పెద్ద జోక్. ఇది మేమంటున్న మాట కాదు. సోషల్ మీడియాలో కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్న ధ్రువ్ రాఠీ లాంటి వాళ్ళు చేస్తున్న వాదన. గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి 2 గీతలు గీసేసి చూసారా, ఇక్కడ 200 కిలోమీటర్ల గ్యాప్ ఉంది, ఇండియా చైనా నౌకలను ఎలా ఆపుతుంది అని చాలా సింపుల్ గా ఒక తీర్మానానికి వచ్చేసాడు ధ్రువ్ రాఠీ. కానీ జియో పాలిటిక్స్ అంటే గూగుల్ మ్యాప్స్ చూసి డిసైడ్ చేసేంత సింపుల్ కాదు. ఈ రోజు ఆయన చెప్పిన లాజిక్స్ లో ఉన్న డొల్లతనాన్ని వాస్తవాలతో సహా బద్దలు కొడదాం. అసలు గ్రేట్ నికోబార్ లో ఇండియా మిలిటరీ బేస్ ఎందుకు కట్టాలనుకుంటుంది? దీనికి ఒకే ఒక కారణం, మలక్కా స్ట్రైట్ ఆఫ్ మలక్కా. చైనాకు కావలసిన క్రూడ్ ఆయిల్ వాళ్ళ సముద్ర వ్యాపారంలో సగానికి పైగా ఈ సముద్ర మార్గం గుండానే జరగాలి. ఈ దారికి ముఖద్వారం లాంటిదే మన గ్రేట్ నికోబార్. ద క్లైమ్ వర్సెస్ రియాలిటీ. ఇప్పుడు ముందుగా ధ్రువ్ రాఠీ లాంటి వాళ్ళు వేస్తున్న మొదటి లాజిక్ చూద్దాం. గ్రేట్ నికోబార్ ఐలాండ్ మరియు ఇండోనేషియా మధ్య ఉన్న సముద్ర మార్గం దాదాపు 200 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. ఇంత పెద్ద సముద్ర మార్గంలో ఇండియా ఓడల ట్రాఫిక్ ను భౌతికంగా అడ్డుకోలేదన్నది ఆయన వాదన. ఒక్కసారి ఆలోచించండి, ఒక దేశాన్ని సముద్రంలో అడ్డుకోవాలంటే రోడ్డు మీద బారికేడ్లు పెట్టినట్టు సముద్రం మధ్యలో తాడు కట్టాపుతారా ఏంటి? అసలు నిజం ఏంటంటే, మనం గ్రేట్ నికోబార్ దీవులో ఐఎన్ఎస్ బాజ్ అనే ఒక వైమానిక స్థావరంలో బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణులను మోహరించాం. వాటి రేంజ్ ఇప్పుడు 400 నుండి 500 కిలోమీటర్ల పైనే. ఒకవేళ గ్రేట్ నికోబార్ లో మన మిలిటరీ బేస్ పూర్తి స్థాయిలో సిద్ధమైతే వాటిని ఆపడానికి మన షిప్స్ అక్కడి దాకా వెళ్లాల్సిన పనే లేదు. రాడార్ల ద్వారా అక్కడి నుండే ఏ షిప్ నైనా ఈజీగా టార్గెట్ చేయొచ్చు. అది ఒక మునగని ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, అంటే అన్సింకబుల్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ లాగా పనిచేస్తోంది. ఇరాన్ కూడా హార్మూజ్ జలసంధి దగ్గర భౌతికంగా గోడలు కట్టలేదు కదా, జస్ట్ వాళ్ళ మిసైల్స్ ను అటువైపు గురిపెట్టి ఉంచారు అంతే. మనది కూడా ఎగ్జాక్ట్ గా అదే కాన్సెప్ట్. ద ఆల్టర్నేట్ రూట్స్ సుండా అండ్ లాంబాక్. ఇక ధ్రువ్ రాఠీ గారి రెండో లాజిక్, ఒకవేళ మలక్కా జలసంధిని ఇండియా బ్లాక్ చేస్తే చైనా నౌకలు దాని కింద ఉన్న సుండా జలసంధి గుండా లేదా లోంబోక్ జలసంధి గుండా వెళ్లిపోతాయి కదా అన్నది ఆయన వాదన. గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఈ ఐడియా బాగానే ఉంటుంది, కానీ రియాలిటీ ఏంటో తెలుసా? సుండా జలసంధి లోతు కేవలం 20 మీటర్లు మాత్రమే ఉంటుంది. కానీ చైనాకు క్రూడ్ ఆయిల్ తీసుకువెళ్లే భారీ సూపర్ ట్యాంకర్లు సముద్రంలో ప్రయాణించాలంటే కనీసం 25 మీటర్ల లోతు కావాలి. అంటే ఆ దారిలో ఈ భారీ నౌకలు వెళ్లలేవు. పైగా ఆ జలసంధికి సరిగ్గా మధ్యలో అనెక్ క్రాకటోవా అనే ఒక యాక్టివ్ అగ్నిపర్వతం ఉంది. 2018లో ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా అది బద్దలై భారీ సునామీని సృష్టించింది. అంతటి ప్రమాదకరమైన దారిలో లక్షల కోట్ల విలువైన కార్గోను చైనా పంపుతుందా? సరే, మూడో ఆప్షన్ అయిన లోంబోక్ జలసంధి గుండా వెళ్దాం అనుకుందాం. ఆ రూట్ లో వెళ్తే చైనా నౌకలు అదనంగా 4600 కిలోమీటర్లు ప్రయాణించాలి. అంటే ప్రతి ప్రయాణానికి అదనంగా 170 గంటల సమయం పడుతుంది. దీనివల్ల చైనాపై ఏడాదికి ఎంత భారం పడుతుందో తెలుసా? అక్షరాల $250 బిలియన్. ఏటా ఇంత భారం భరించడం ఏ అగ్రరాజ్యానికైనా సాధ్యమయ్యే పనేనా? ది మలక్కా డైలమా. ఇక్కడ ఒక సింపుల్ లాజిక్ ఆలోచించండి. ధ్రువ్ రాఠీ లాంటి వాళ్లే ఇంటర్నెట్ లో వెతికి ఇంత ఈజీగా ఆల్టర్నేట్ రూట్ కనిపెట్టేస్తుంటే ప్రపంచంలోనే సూపర్ పవర్ గా ఎదగాలి అనుకుంటున్న చైనాకి ఈ లాజిక్స్ తెలియవా? ఖచ్చితంగా తెలుసు. అందుకే ఈ సమస్యకు స్వయంగా చైనానే మలక్కా డైలమా అని పేరు పెట్టుకుంది. గత 22 ఏళ్లుగా ఈ మలక్కా జలసంధి ముప్పు నుండి తప్పించుకోవడానికి చైనా బిలియన్ల కొద్ది డాలర్లు ఖర్చు చేసి పాకిస్తాన్ లో సిపిఇసి, మయన్మార్ లో పైప్ లైన్లు, ఎకనామిక్ కారిడార్లు నిర్మించింది. అయినా సరే ఇప్పటికీ వాళ్ళ సమస్య తీరలేదు. చైనా కంఠం ఎప్పుడు ఇండియా చేతిలోనే ఉంది. ద రియాలిటీ, మనం ఇప్పుడు 2026లో ఉన్నాం. సముద్ర మార్గాలను అడ్డుకోవడానికి భౌతికంగా అడ్డుగోడలు అవసరం లేదని ఇరాన్ ఈ పాటికే ప్రపంచానికి నిరూపించింది. డ్రోన్లు, సముద్రపు మైన్లు, మిసైల్స్ ఉంటే చాలు. ఒక దారిలో భయం సృష్టిస్తే ఇన్సూరెన్స్ కంపెనీలు వెనక్కి తగ్గుతాయి. ఆటోమేటిక్ గా ఓడల ట్రాఫిక్ 5% పడిపోతుంది. ప్రపంచంలోనే అత్యంత బలమైన అమెరికా నావికా దళం కూడా ఆ రూట్ ను ఓపెన్ చేయడానికి వారాల పాటు నానా తంటాలు పడింది. హార్మూజ్ జలసంధి దగ్గర ఇరాన్ కు ఎలాంటి పవర్ అయితే ఉందో, సరిగ్గా మలక్కా జలసంధి దగ్గర ఇండియా చేతిలో కూడా అవే అస్త్రాలున్నాయి. ఇది ఏదో పిచ్చి జాతీయవాదమో కాన్స్పిరసీ థియరీనో కాదు. ఇది పక్కా భౌగోళిక వాస్తవం, మిలిటరీ స్ట్రాటజీ. ధ్రువ్ రాఠీ లాంటి వాళ్ళ అభిప్రాయాలతో ఈ వాస్తవాలు మారిపోవు. గూగుల్ మ్యాప్స్ చూసి దేశ భద్రతను లెక్క కట్టే ఇలాంటి వాదనల గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి వాస్తవాలు 10 మందికి తెలియాలంటే ఈ వీడియోను వెంటనే సేవ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. జై హింద్.